హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. మీరు ఇప్పుడు చూస్తున్నది డాగ్స్ ఛానల్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏమిటంటే డాగ్స్కి ఎన్ని మంత్స్కి ఒకసారి బాతింగ్ చేయించాలి, ఎప్పుడు బాతింగ్ చేయించాలి, అండ్ ఏ ఏజ్ డాగ్స్కి అంటే పప్పీ డాగ్కి ఒకటి, నార్మల్ అడల్ట్ డాగ్ ఒకటి, ఓల్డ్ ఏజ్ డాగ్స్కి ఒకటి, అంటే ఈ 3 కేటగిరీ ఏజెస్ ఉన్న డాగ్స్కి ఎప్పుడెప్పుడు బాతింగ్ చేయించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఉంటే, అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డాగ్స్కి బాతింగ్ ఎప్పుడు చేయించాలి అనేది మన టాపిక్ కదా. సో ఫస్ట్ మనం పప్పీని తెచ్చుకుంటున్నప్పుడు, అంటే చిన్న పప్పీ ఉంటుంది కదా, చిన్న పప్పీని ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు వెంటనే బాతింగ్ చేయించేస్తారు కొంచెం మంది, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో ఫస్ట్ ఆ పప్పీ మన ఇంటిలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ఆ ప్లేస్ అలవాటు అవ్వాలి డాగ్కి, పప్పీకి ఫస్ట్ చిన్న పప్పీ కదా, సో అలవాటు అవ్వాలి, ఆ మనుషులు అలవాటు అవ్వాలి. సో మీ డాగ్కి ఒక 45 డేస్ దాటిన తర్వాత మాత్రమే స్నానం చేయించండి, మీ 45 డేస్ ఏజ్ దాటిన తర్వాత. సో ఏ పప్పీకి అయితే 45 డేస్ ఏజ్ దాటుతుందో ఆ పప్పీస్కి అప్పుడు బాతింగ్ చేయించాలి. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా అంటే అడల్ట్ డాగ్స్ ఉంటాయి కదా, లైక్ 1 month ఏజ్ దాటిన డాగ్స్, 2 months ఏజ్ దాటిన డాగ్స్, లేకపోతే అడల్ట్ డాగ్స్ అంటే ఏవైతే 12 months ఏజ్ దాటిన డాగ్స్, 1 year ఏజ్ దాటిన డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎప్పుడు బాతింగ్ చేయించాలి అనేది మీ డౌట్ కదా. సో దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. అడల్ట్ డాగ్కి సో మీరు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్నానం చేపిస్తే చాలు. అది ఏ బ్రీడ్ అయినా కావచ్చు, షార్ట్ కోట్ ఉన్న బ్రీడ్ కావచ్చు, లాంగ్ కోట్ ఉన్న బ్రీడ్ కావచ్చు, లేకపోతే జైంట్ బ్రీడ్స్ కావచ్చు, లైక్ గ్రేట్ డేన్, లేకపోతే లార్జ్ బ్రీడ్స్ లాంటి డాబర్మ్యాన్, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ ఎక్సెట్రా, ఇటువంటి ఏ లార్జ్ బ్రీడ్ డాగ్ అయినా, లేకపోతే చివావా, మినీ పొమేరియన్, ఇండియన్ స్పిడ్స్, పగ్ డాగ్, ఏ డాగ్ బ్రీడ్ అయినా కూడా డాగ్స్కి 15 డేస్కి ఒకసారి స్నానం చేయిస్తే చాలు. 15 రోజులకి ఒకసారి స్నానం చేయిస్తే చాలు. అంటే 15 రోజులకి ఒకసారి స్నానం చేయించడం అంటే మంత్లీ 2 times, నెలకి 2 సార్లు స్నానం చేయిస్తే చాలు. సో చాలామంది డాగ్కి ఎవ్రీ వీక్ స్నానం చేయించేస్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ ప్రాసెస్, కరెక్ట్ పద్ధతి కాదు. డాగ్కి ఎవ్రీ వీక్ ఎందుకు స్నానం చేయించకూడదంటే డాగ్స్ యొక్క స్కిన్లో, ఫర్ మధ్యలో కొన్ని ఆయిల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి డాగ్స్కి, ఆయిల్స్. సో ఆ ఆయిల్స్ డాగ్స్ యొక్క స్కిన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, స్కిన్ కండిషన్ కానీ అంటే ఫ్లేక్స్ లేకుండా అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆ ఆయిల్స్. సో న్యాచురల్ డాగ్కి న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే స్కిన్ మీద ఆయిల్స్ ఉంటాయి. సో ఆ ఆయిల్స్ దెబ్బతినేస్తాయి. ఆ ఆయిల్స్ దెబ్బతినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది డాగ్కి. సో పాయింట్ ఏంటంటే డాగ్స్కి 7 డేస్కి ఒకసారి, అంటే వారానికి ఒకసారి స్నానం చేయించద్దు, 15 రోజులకు ఒకసారి స్నానం చేయించండి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే డాగ్స్కి, అంటే ఓల్డ్ ఏజ్ డాగ్స్ ఏవైతే ఉంటాయో, ముసలి వయసు వచ్చిన డాగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే 8 years 9 years దాటిన డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎప్పుడు స్నానం చేయించాలి అనేది కదా మీ డౌట్. సో దానికి కూడా సొల్యూషన్ చెప్తాను ఈ వీడియోలో. సొల్యూషన్ చెప్పే ముందు ఒకటి, సో మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ యూట్యూబ్లో ఏమైనా మిస్ అవుతే మీరు వాట్సాప్ ఛానల్లో చూసుకోవచ్చు వీడియోస్ ఏమైనా, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటాయి, సో నేను రిలీజ్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటాయి. సో ఓల్డ్ ఏజ్ డాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓల్డ్ ఏజ్ డాగ్స్, ముసలి వయసు ఉన్న డాగ్స్కి ఎప్పుడు స్నానం చేయించాలంటే ఎవ్రీ 20 డేస్కి ఆర్ 25 డేస్కి ఒకసారి స్నానం చేయించండి. సో ఇది కరెక్ట్ ప్రాసెస్, ఓకేనా. సో ఈ వీడియోతో మీకు డాగ్స్కి ఎప్పుడెప్పుడు స్నానం చేయించాలి, ఏ ఏజ్లో స్నానం చేయించాలి, ఏ టైంలో స్నానం చేయించాలి అనే దాని గురించి డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను, డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఆప్షన్, అండ్ అలా అయితే నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే మీరే ఫస్ట్ చూడొచ్చు ఆ వీడియో. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి టాపిక్తో, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.